ఈ అమ్మాయి రోజా నెల్లూరు వెళ్ళి ఇచ్చిన స్టేట్మెంట్ కి రోజా నైజాన్ని బయటపెట్టింది. పిన్నెల్లి కుటుంబానికి మేము అండగా నిలుస్తాం అని. పూనం కౌర్ అనే ఒక హీరోయిన్, ఆమెను ఎట్లా బ్లాక్ మెయిల్ చేశారు, ఎంత మానసిక క్షోభకు గురి చేశారు. ఆఖరికి ఆ పవన్ కళ్యాణ్ గారి మీద నేరారోపణలు నిందారోపణలు చేయమని కూడా బలవంతం చేశారు. మేము నేరస్తుల తరపున నేను నిలబడతానంటే రోజాని ఎవరు వద్దనగలుగుతారు? చట్ట వ్యతిరేకంగా చేసే అందరి వెనకాల కూడా రోజా గారు నిలబడతారనేది అందరికీ తెలిసిన విషయం. మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇస్తానని చెప్పి ఒక దళిత మహిళ దగ్గర 40 లక్షలు ఎంత వసూలు చేసింది. వాళ్ళ తమ్ముళ్ళని పెట్టుకుని వసూళ్లకు పాల్పడింది. అవి ఇవ్వమంటే కూడా ఇవ్వలేదని కూడా బయటకు వచ్చింది. మహిళా సంఘాల వాళ్ళే చెప్పారు, నువ్వు ఒక మహిళవని చెప్పడానికి కూడా మాకే సిగ్గేస్తుందని. ఆమె వాడుతున్న భాష చూసి చట్టసభల్లో కూడా ఆమె బరి తెగించి మాట్లాడింది. జబర్దస్త్కి చట్టసభకి తేడా ఏం లేదనేది ఆమె చూపించింది. చట్టసభకి వచ్చే అధికారం కూడా ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారిని గేటుని తాకనివ్వనుంది. పవన్ కళ్యాణ్ గారు గేటుని తాకటమే కాదు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈమెకి సభలో సీట్ లేదు. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యక్తులకి ఎలాంటి గుణపాఠం చెప్పాలో చెప్తారు వెంకట్ గారు.